సాధారణంగా ప్రతి సీజన్ చివరి వారంలో పోటీదారులకు వారి కుటుంబాల నుండి బహుమతులు లేఖలతో సర్ప్రైజ్ చేయడం బిగ్ బాస్ ఆనవాయితీ. అయితే ఈ సీజన్ రెండో వారంలోనే ఎప్పుడు రావాల్సిన గిఫ్ట్స్ తీసుకొచ్చాడు బిగ్ బాస్. మొత్తం 13 మంది కంటెస్టెంట్లతో 5గురికి మాత్రమే బహుమతులు తీసుకునే అవకాశం లభించింది. దీంతో ఒక్కో కంటెస్టెంట్ ఎమోషనల్ అయి చూస్తున్న బీబీ ప్రేక్షకులను ఏడిపించారు. తాజాగా నాన్నకు ప్రేమతో అంటూ బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ కొనసాగింది. నిఖిల్, ఆదిత్య ఓం, నైనిక, సీత, అభయ్లను గార్డెన్ ఏరియాకు పిలిచి వారి ఇంటి నుండి బహుమతులను ప్రదర్శించాడు బిగ్ బాస్. అయితే ఎవరికి బహుమతులు అందజేయాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మిగిలిన కుటుంబ సభ్యులదేనని ఆయన అన్నారు. మొదటి నిఖిల్ తన తండ్రి చొక్కా చూసి భావోద్వేగానికి లోనవుతాడు. అబ్బాయిలు తండ్రిని కౌగిలించుకోవాలనుకుంటున్నారు, అందుకే తనకు తెలియకుండా తన షర్ట్ దొంగిలించానని నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నకు ఇచ్చిన గిఫ్ట్ గురించి చెప్తూ ఎమోషనల్ అవుతాడు అభయ్. సినిమాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో తన మొదటి జీవితంతో తన తండ్రికి వాచ్ కొనిచ్చానని, జీవితాంతం ఆ వాచ్ని తన తండ్రి ధరించేవాడని ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత సీత వంతు వచ్చింది. 5 ఏళ్లుగా ప్రేమించిన తర్వాత ఆ అబ్బాయి వెళ్లిపోవడంతో ఓ ఫ్రెండ్ దొరికాడని ఐ మిస్ యూ కుమార్ అంటూ వెయిట్ చేసింది. అలాగే ఒక ఫ్రెండ్ ఇచ్చిన బొమ్మను చూసి బాధపడింది. ఆ తర్వాత సీత కోసం అభయ్, నైనిక కోసం నిఖిల్ కూడా తమ బహుమతులను త్యాగం చేశారు. ఆ తర్వాత ప్రోమోలో శేఖర్ భాషాకి బుజ్జి కుక్కపిల్ల ఫోటో ఫ్రేమ్ పంపించారు. అనంతరం సోనియా మాట్లాడుతూ, నేను వస్తువుల పట్ల ఎమోషనల్ కాదు, మనుషుల పట్ల ఎమోషనల్ కి లోనవుతాను. తర్వాత ఆదిత్య తన తండ్రి ఫోటో చూసి నాలోని చెడు లక్షణాలను గుర్తించి సరిదిద్దాడు. అయితే నాన్న వల్లనే నాలోని చెడు గుణాలను మార్చుకోగలిగాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొడుకు తండ్రి మధ్య బంధం ఏంటో, ఆ బంధం గురించి కొడుకు అసలు చెప్పుకోలేడని అభయ్ అంటారు. ఆ తర్వాత నబీల్ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటో పంపించారు. నబీల్ తండ్రి కరోనా సమయంలో మరణించాడని నబీల్ చెప్పాడు. ఇక ఆగస్టు 15న పృథ్వీ తండ్రి కూడా చనిపోవడంతో అందరూ తమ తండ్రుల గురించి చెప్తూ ఎమోషనల్ అయి అందరినీ కంటతడి పెట్టించారు. మొత్తానికి నాన్నకు ప్రేమతో వచ్చిన ఎపిసోడ్ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.